శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఈ 2026వ సంవత్సరం జనవరి 15వ తేదీన గురువారం రోజున మకర సంక్రాంతి పర్వదినం రాబోతూ ఉంది. ఇక ఈ మకర సంక్రాంతి పర్వదినం కూడా ఇప్పుడు మేము చెప్పబోయే ఈ 3 రాసుల వారికైతే పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది. ఇక వీరి జాతకం ఈ మకర సంక్రాంతి నుండి పూర్తిగా మారిపోతుంది. మరి ఏ 3 రాసుల వారికి ఈ మకర సంక్రాంతి పర్వదినం నుండి పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక వేదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆ సూర్య భగవానుడు ఈ 2026వ సంవత్సరం జనవరి 14వ తారీఖున ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి సంక్రమణం చేస్తారు. దీని కారణంగా దేశ ప్రజలందరూ కూడా ఆ రోజున మకర సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకుంటారు. అంటే సూర్య భగవానుడు ఆ రోజున ఉత్తరం వైపు ప్రయాణం చేస్తాడు. ఈ ప్రయాణం కారణంగా ఈ జనవరి 15వ తారీఖు నుండి దేశ ప్రజలందరూ కూడా సంక్రాంతి పర్వదినాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందంతో సంతోషంతో జరుపుకుంటారు. ఇక ముఖ్యంగా ఈ సమయంలో గోచారంలో శుక్రుడు, బుధుడు అలాగే కుజుని యొక్క 3 గ్రహాల కలిక కూడా జరగబోతూ ఉంది. ఇక దీని కారణంగా ఒకే రాశిలో 3 గ్రహాలు అలాగే మకర రాశిలో సూర్యభగవానుని సంక్రమణం కారణంగా రాశి చక్రంలోని ఈ 3 రాశుల జాతకులకైతే సంక్రాంతి పర్వదినం నుండి పట్టిందల్లా బంగారమే అవ్వబోతుందని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు. ఈ రాశులకు అద్భుతమైన లాభాలు పొందే అవకాశాలు ఎంతో చక్కగా ఈ సంక్రాంతి పర్వదినం నుండి వీరికి తిరుగులేని విధంగా జరగబోతూ ఉంది. మరి తెలుసుకుందాం ఆ 3 రాశుల వారు ఎవరు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పర్వదినం నుండి కూడా పట్టిందల్లా బంగారమే అవబోతున్నటువంటి మొట్టమొదటి రాశి మీనరాశి. మీనరాశి జాతకులకు ఈ సంక్రాంతి పర్వదినం నుండి కూడా ఎవరైతే ఉద్యోగస్తులు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఎప్పటి నుంచో ఒక మంచి హోదా పదోన్నతి కోసం ఎదురు చూసినటువంటి ఈ ఉద్యోగస్తులకు అంటే మీనరాశి ఉద్యోగస్తులకు ఈ సంక్రాంతి పర్వదినం తర్వాత వీరు కోరుకునే మంచి పదవి ఉద్యోగంలో లభించబోతుంది. అలాగే అంటే ఒక ప్రమోషన్ రాబోతుంది. ఆ ప్రమోషన్ అనేది కూడా వీరికి ఇప్పుడు ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి వీరు వెళ్ళబోతున్నారు. ఉద్యోగంలో మంచి పదోన్నతి పొందుతారు. అలాగే జీతాలు పెరుగుతాయి. దీని కారణంగా వీరికి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే ఎవరైతే ఈ మీనరాశిలో నిరుద్యోగులు అంటే చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్టయితే కనుక ఆ విద్యార్థులకు ఆ నిరుద్యోగులకు ఈ సంక్రాంతి పర్వదినం తర్వాత వారు కోరుకునే మంచి మంచి సంస్థల్లో ఉద్యోగాలు లభించే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ మీనరాశి జాతకులకు కుటుంబంలో సిరి సంపదలు పెరుగుతాయి. గతంలో పడినటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అందరూ అంటే హ్యాపీగా ఈ సంక్రాంతి పర్వదినం నుండి మీనరాశి జాతకుల కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఉంటారు. వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మీనరాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక ఈ మకర సంక్రాంతి పర్వదినం నుండి కూడా పట్టిందల్లా బంగారమే అవబోతున్నటువంటి 2వ రాశి వృషభ రాశి. వృషభ రాశి జాతకులకు ఈ సంక్రాంతి పర్వదినం నుండి కూడా ఉద్యోగాల పరంగా చూసుకుంటే ఎవరైతే ఉద్యోగంలో బదిలీ కోసం ఎదురు చూస్తున్నారో అలాగే నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ వృషభరాశి జాతకులకు వారు కోరుకునే ఉద్యోగాలు లభిస్తాయి. అదేవిధంగా విదేశాల్లో ఉద్యోగాల ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ రాశి వారికి కూడా ఖచ్చితంగా విదేశాల్లో ఉద్యోగం పొందేటటువంటి అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ సమయంలో వృషభరాశి వారికి ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తున్నాయి. కొత్తగా ఆదాయం పెంచుకోవడానికి కూడా పలు మార్గాలు వీరికి దొరుకుతాయి. వృత్తి ఉద్యోగం వ్యాపారం చేసినటువంటి వృషభరాశి వారికి ఈ మకర సంక్రాంతి పర్వదినం నుండి కూడా వీరికి నక్కతోక తొక్కినట్లుగా పట్టిందల్లా బంగారమే అవుతుంది. కుటుంబ పరంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా చూసుకుంటే వృషభరాశి వారికి ఈ మకర సంక్రాంతి పర్వదినం నుండి కూడా పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులు తెలియజేస్తున్నారు. ఇక సంక్రాంతి పర్వదినం నుండి కూడా పట్టిందల్లా బంగారమే అవబోతున్నట్టు ఈ 3వ రాశి మకర రాశి. ఇక మకర రాశి జాతకులకు స్వస్థానంలో సూర్యభగవాను సంచారం కారణంగా అదేవిధంగా బుధ శుక్ర కుజ కలియక కారణంగా తిగ్రహ యుగం అనేది ఏర్పడబోతుంది. దీని కారణంగా మకర రాశి జాతకులకు ఈ సమయంలో వీరికి అద్భుతమైన పురోగతి లభిస్తుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నటువంటి ఈ రాశి వారికి వారు కోరుకునే వ్యాపారాలను ఖచ్చితంగా మొదలుపెట్టుకుంటారు. అదేవిధంగా అన్ని రకాలుగా శుభ ఫలితాలను శుభవార్తలను వింటారు. ఎప్పటి నుంచో వీరిని పట్టి పీడిస్తున్న ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కాబట్టి ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని
వీరు అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి. ప్రతి విషయంలో కూడా మకర రాశి జాతకులకు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఈ మకర సంక్రాంతి పరుదు నుండి వీరికి ఉండబోతుంది. ఇక ఈ మకర సంక్రాంతి పరుదు నుండి కూడా ఇప్పుడు మేము చెప్పిన మీన, వృషభ, మకర రాశి జాతకులైతే ప్రతి నిత్యం సూర్యభగవాన్ని పూజించండి. నీళ్లను సూర్యభగవానికి ఆర్ఘ్యంగా సమర్పించండి. హరిత వృధాన్ని పఠించండి. మీకు వీలు కుదిరితే ప్రతి శనివారం కూడా నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఆంజనేయ స్వామికి ఒక 11 ప్రదక్షిణలు చేసుకోండి. ఈ విధంగా మీరు దైవకార్యం చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు సంక్రాంతి పర్వం నుండి కూడా మీకు వచ్చేటటువంటి అదృష్టంతో పాటుగా మీకు ప్రతి విషయంలో కూడా పట్టిందల్లా బంగారమే అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ 3 రాసుల వారైతే ఖచ్చితంగా ఈ మకర సంక్రాంతి పర్వం నుండి కూడా మీకు కోరుకునే ప్రతి కోరిక నెరవేరుతుంది. మీకు అన్నింటా కూడా విజయం సాధిస్తుంది. మీరు మట్టిని ముట్టిన బంగారమే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.